దేవ అయితే లేచి కూర్చునేసరికి భాను అక్కడికి వచ్చి, "హమ్మయ్య! నువ్వు లేచి కూర్చున్నంత వరకు నాకు ప్రాణం నా దగ్గర లేదు. ప్రాణం పోయినంత పనయ్యింది. ఇప్పుడు నిన్ను ఇలా చూసాక నాకు ప్రాణం తిరిగొచ్చింది" అని చెప్పేసైతే అంటూ ఉంటాంది. ఆ మాటలకి "అసలు ఏం జరిగింది?" అని అనేసరికి, "అసలు ఏం జరిగిందో అడగకు" అని చెప్పేసి దేవతో అంటూ ఉంటుంది భాను. "అసలు నన్ను ఎవరు ఇక్కడ అడ్మిట్ చేశారు?" అని అడిగేసరికి, "నేనే. నాకు నీ మీద నాకున్న ప్రేమే నిన్ను నేను బ్రతికించుకునేలా చేసింది" అని చెప్పేసి భాను అయితే అంటూ ఉంటుంది. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని అనేసరికి, "అవును, నువ్వు అక్కడ పడి ఉంటే నాకు అక్కడికి వెళ్ళాలని ఎలా అనిపించింది. అటుగా వచ్చి నువ్వు పడి ఉన్న నిన్ను చూసి నేను స్పీడ్‌గా హాస్పిటల్‌కి తీసుకొని వచ్చాను. జర్రంత లేట్ అయినా సరే నీ ప్రాణం పోయేది తెలుసా" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "అసలు ఏం జరిగింది?" అని దేవ అడిగేసరికి, "అదేం అడక్కు" అని భాను అంటూ ఉంది. "నేను బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఏదో తగిలి పడిపోయినట్లుగా నాకు అనిపించింది. తర్వాత ఏం జరిగింది?" అని చెప్పేసి దేవ అయితే భానుని అడుగుతూ ఉంటాడు. అలా భాను అడిగేసరికి భాను అయితే, "ఏమో, నేను అటుగా వస్తూ ఉంటే పడిపోయి ఉన్న నిన్ను చూసి హాస్పిటల్‌లో జాయిన్ చేశాను. అంతే. అంతకుముందు ఏం జరిగిందో నాకేం తెలీదు" అని భాను అంటూ ఉంటుంది. ఏదో కానీ నన్నెవరో తిరిగేసినట్లుగా అనిపించింది. సడన్‌గా పడిపోయాను నేను" అని చెప్పేసి దేవ అయితే అంటూ ఉంటాడు భానుతో. "ఏమో" అని చెప్పేసి అనేసరికి, "నన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేసింది నువ్వే కదా" అని అనేసరికి, "అవును, నేనే" అనేది అంటూ ఉంటాడు. ఇక దేవ అలా అడిగేసరికి భాను ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరా అయ్యి ఉంటారా అని.